ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఏనాడు పట్టించుకోలేదు. ఒకటి రెండు సంస్థలకు వారి పేరు పెట్టి వదిలేసినటువంటి సందర్భం తప్ప ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం పెట్టాలనే ఆలోచనకు రానటువంటి వాళ్ళు వారి జయంతి సందర్భంగా వెళ్ళి నివాళులర్పించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఈరోజు కూడా రాజకీయాలను వదిలిపెట్టిన కేటీఆర్ని ఏమనాలనో, తెలంగాణ ఉద్యమకారులను ఏనాడు పట్టించుకొని కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం అక్కంపేట ప్రొఫెసర్ జయశంకర్ గారి స్వగ్రామం. ఆ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయాలని చెప్పని కోరినటువంటి జయశంకర్ మాటను ఏనాడు పట్టించుకున్న పాపన పోలేరు. 10 ఏళ్ల పరిపాలనలో ఆయన స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా కూడా చేయలేనటువంటి వీళ్ళు ఈరోజు ఎనలేని ప్రేమను వారిపై చూపే ప్రయత్నం చేస్తూ, అదే ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చేటువంటి గౌరవం మీరందరూ చూశారు. ఆ అక్కపేట విలేజ్ కూడా రెవెన్యూ గ్రామంగా జీవో నెంబర్ 405 ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ గారి స్వగ్రామ ప్రజల కోరిక మేరకు రెవెన్యూ గ్రామంగా కూడా ప్రకటించిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో కేటీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొని ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తుంది. అలాంటిది తెలంగాణ పేరున దోచుకొని దాచుకొని 8 లక్షల పై కోట్ల అప్పులు చేసి ప్రొఫెసర్ జయశంకర్ మిగులు రాష్ట్ర బడ్జెట్ అంటే వీళ్ళు 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణను అప్పులకు సంబంధించిన గొప్ప రాష్ట్రంగా చేసినటువంటి వీళ్ళు ఈరోజు ఏదో గొప్పలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఈరోజు కూడా రాజకీయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో తప్పుపట్టే విధంగా వారి మాటలు చెబుతూ, నెహ్రూ నుంచి మొదలుకొంటే సోనియా గాంధీ వరకు కూడా అనే పదం వాడుతూ దుర్మార్గులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని మీరు ఆ మాట అనడానికి మీ నోరు ఎలా వచ్చిందని అడుగుతా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబ సపరివారంగా వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకున్నారే, ఆ తెలంగాణ వచ్చిన తర్వాతనే కదా ఈరోజు ఎక్కడ ఎంత సంపాదన ఉందో తెలియనటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితులలో అలాంటి మీ నోట తెలంగాణ పేరే లేకపోతే ప్రయాణికుడు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కూడా మొదటి వరుసలో ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి సందర్భం జరుగుతున్నటువంటి చర్చ వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినటువంటి సందర్భంలో ప్రత్యేక విమానాలు పట్టుకొని అనేక రాష్ట్రాల్లో తిరిగి రాలేరా? మీరు చార్టర్డ్ విమానాల్లో తిరిగినటువంటి సందర్భం మీరు మర్చిపోయారా అని అడుగుతున్నారు. మీరు సామంతులుగా మారినట్టున్నారు. మీరు ఢిల్లీలో తెలంగాణ భవన్ మీరు ఒక భవన్ నిర్మాణం చేసుకున్నారు కోట్ల రూపాయలతోటి. ఎందుకు మీరు ఢిల్లీలో సామంతులకు ఆ ప్రభుత్వం సామంతులుగా ఉండడానికి నిర్మాణం చేసుకున్నారని అడుగుతా ఉన్నాను. మీరు భారతీయ రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చుకున్నారని దానికి సమాధానం ఎందుకు చెప్తలేరు అంటున్నా. తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెంచుకున్న మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్కు మార్చుకున్న రోజు తెలంగాణ ప్రజలు గుండెలకు వెళ్ళిపోయారు. అలాంటి మీరు ఈరోజు పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇందిరమ్మ రాజ్యం ద్వారా ప్రజాపాలన అందిస్తూ అవసరమైన మేరకు నిధులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గరికి లేదా మంత్రుల దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో అనేక అనుమతులు రాకపోతే కూడా ఆ ఢిల్లీ ప్రభుత్వమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న మీరు ఏ ఒక్క స్కీమ్కు మీరు ఎందుకు డబ్బులు ఇస్తారని అడగలేనటువంటి సందర్భం ఉన్నటువంటి మీరు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు అనేది ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం
నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నటువంటి మాటలు ఎందుకు గుర్తిస్తున్నారని చెప్పని ఈ సందర్భంగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఏదో మరో మాట కూడా అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారికి గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పని కేటీఆర్ మాట్లాడుతారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రజలే గురువులు, తెలంగాణ ప్రజలే ఆయన గురువులని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఇసుమంత అన్యాయం జరిగిన ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు అది మీరేమో నీళ్లు నిధులు నియామకాల కోసం చెప్పని అధికారులకు వచ్చి వాటిని మర్చిపోయిన సందర్భం. కానీ ఇక్కడ తెలంగాణలో అది నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలకు సంబంధించి ఇతరత్ర ఏదైనా ప్రజలకు ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతోనైనా ఒత్తిడి తీసుకొని వచ్చి వాటిని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదనే మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడే మాటలు మానుకోవాల్సిందిగా, బూతు పురాణాన్ని మానుకోవాల్సిందిగా, ఈరోజు ఆయన మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళినా వెంట మంది మారుబలం రాజకీయ నాయకులు ఉన్నటువంటి వారి వెంట ఉండడం సహజమైనప్పటికీ వారిని ఏదో ఉత్సాహపరచడానికి మా నాయకుల్ని విమర్శిస్తే, మా నాయకులు తిడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చైతన్యవంతులు చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న మాటలు కానీ వీటిని చూస్తున్నాం తప్ప అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళు భ్రమలో ఉన్నారు. అసలు మేము ఎందుకు ఓడిపోయినటువంటి ఆలోచన వారు పోస్ట్ మార్టం చేసుకోకుండా గాలివాటంగా మళ్ళీ గెలుస్తామనేటువంటి భావాలతో పోతున్న సందర్భంలో ఇప్పటి వరకు ఎన్ని ఎన్నికలు జరిగినాయో అక్కడ బీఆర్ఎస్ స్థానం ఎక్కడుందో కూడా ప్రజలు వాళ్ళకు రుచి చూపించినప్పుడు కూడా ఇష్టానుసారంగా వారు మాట్లాడే మాటలను నేను తప్పడుతూ ఉన్నమాట సందర్భంగా తెలియజేస్తూ ఎల్నినో ప్రభావం ఉందని చెప్పని శాస్త్రజ్ఞులు చెబితే వాటిని ఏ విధంగా అధిగమించాలి, రైతాంగానికి ఏ విధంగా భరోసా కల్పించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓవైపు తుమ్మల నాగేశ్వరరావు ఓవైపు సాగునీటి శాఖ మంత్రులుగా వ్యవసాయ శాఖ మంత్రులుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలను రైతుల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఎల్నినో ప్రభావం ఇంకా ఉండాలని కోరుకున్నటువంటి పార్టీగా మీరు ప్రజలలో ముద్ర వేసుకున్నారు. ఒక నాయకుడేమో రేవంత్ రెడ్డి వచ్చింది కరువు వచ్చిందంటారు, ఒక అతనేమో కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందంటారు. మళ్ళీ ఇప్పుడు దేవుని దేవుడు వర్షాలు పడుతుంటే నోరు బెదిరిస్తలేరు. ఎందుకు వర్షాలు పడుతున్నారు బాబు అనేటువంటి పరిస్థితిలో వారు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు మా ప్రాంతంలో వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. ఎల్లంపల్లి కన్నెపల్లి దగ్గర కట్టుకేయండి, ఎల్లంపల్లి రిపోర్ట్ కన్నెపల్లిలో కట్టుకేయండి ఎల్లంపల్లి అంటే అక్కడ బ్యారేజీలు నీళ్లు నిల్వ ఉంటే తప్ప కన్నెపల్లిలో మోటార్లు ఆన్ చేయాలంటే కూడా పట్టించుకోకుండా ప్రజలు తప్పుదారి పెట్టించేది, మసిపూసి మారడికాయ చేసి పట్టగాల్చి మీదే వేసేది. నిజంగా రైతు ప్రజలు గోదావరిలో నీళ్ళంతా వృధాగా పోతున్నాయి, కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఉంది, ఆ పంప్ హౌస్ ఆన్ చేస్తే నిజంగా ఎల్లపల్లి నీళ్ళు వచ్చు కదా చెప్పని రైతులు భ్రమలు పెట్టే విధంగా వాళ్ళు మాట్లాడిన మాటలు ఎంతవరకు సబబని అడుగుతా ఉన్నారు. ఈరోజు మేడిగడ్డ దగ్గర కానీ సుందిళ్ళ దగ్గర అన్నారం దగ్గర కానీ ఆ 3 బ్యారేజీలు నీళ్లు ఉంచిన తప్ప కన్నెపల్లిలో నీటి సామర్థ్యం పెరిగిన తప్ప కన్నెపల్లి పంప్ హౌస్ చాలు చేయాలని చెప్పని హరీశ్రావుకు తెలియదా, కేటీఆర్కి తెలియదా అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు 2 రోజుల్లోనే ఆ ప్రాంత పరివాహక ప్రాంతం కడుపు చేసినటువంటి ఎల్లపల్లి ప్రాజెక్టు నిండి 15 గేట్లు ఇచ్చిన సందర్భం. ఇది ఎంఎండికి నీళ్ళు వస్తున్నాయి, అటు వరదకాలకు నీళ్లు ఇచ్చుకున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈరోజు వర్ణ యాగం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సూచన మేరకు దేవాదాయ శాఖ మంత్రి సూర్యకాంతులు కూడా అనేక దేవాలు చేసినాం. మేము గిరి ప్రయోగం చేసినాం కొండగట్లో. 2 మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సత్యం గారు ఎమ్మెల్యే, నేను. ఆ తర్వాత వేములవాడ దక్షిణ కాశీకి పేరు వేములవాడ వర్ణయాగం 3 రోజులు చేసినాం. అంటే ఈ విధంగా రైతాంగానికి ప్రజలకు మంచి జరగాలని చెప్పని కోరుకోవాలి తప్ప ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు సైతం కలిసి వచ్చి ఈ క్షామం నుండి ఎల్లినో ప్రభావం రాకుండా చూడుతాకి తల్లిని మొక్కేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా శాపనార్థులు పెట్టి బూతు పురాణిస్తులు మాట్లాడుతూ ప్రెస్టేషన్లు మాట్లాడుతూ ముందుకు పోవడం సబబు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాం.